జై శ్రీరామ్. బీజేపీలో అందున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర శాఖలో పాతవారికి పంగనామాలు పెట్టి కొత్త వారికి ఎర్రతివాచి పరుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చాలా నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకప్పుడు ఎప్పుడైతే ఈ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖలో 1-2 సీట్లతో పరిమితమై 4కి వచ్చి 4 నుంచి 8కి వచ్చి ఆ 8లో మళ్ళీ 8 ఎంపీ సీట్లు వచ్చి 16 సీట్లుగా అంచెలంచెలుగా ఎదిగిన క్రమంలో నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు లేదా నాయకులకు వారికి పంగనామాలు పెడుతోంది, పట్టించుకోవటం లేదు. ఎవరో కొత్త వారు వస్తే వారు డబ్బుతోనో లేకపోతే పలుకుబడితోనో హోదాతోనో వస్తే వారిని ముందు పెట్టి ఈ కార్యకర్తలందరినీ వెనక్కి నెట్టేస్తుంది. తద్వారా కార్యకర్తలో నిరాశ నిస్పృహలు ఏర్పడుతున్నాయి. మనం ఎంత కష్టపడ్డా మన స్థానం గదే, కార్యకర్త స్థానమే లేదా బకరా స్థానమే అన్న ఆలోచనలు వస్తున్నాయన్నది ఒక ప్రధాన ఆరోపణ. దీనికి సమాధానాలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఒకప్పుడు అంటే నా పరిధిలో నాకు తెలిసినంత వరకు, ఒక జర్నలిస్ట్గా నాకు తెలిసిన పరిధి లోపట ఒక మంచి నిబద్ధత కలిగిన కార్యకర్త అతన్ని హైలైట్ చేయడానికి, అతడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంకెవరో ఆశపడ్డవారు, ఎవరో డబ్బున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళకు వేరే పార్టీలో సీట్ దొరకకపోతే చలో ఎలాగైనా పోటీ చేయాలి, వాడిని గెలవనియద్దని ఏదో కక్షతో, వ్యక్తిగత భావాలతో, వ్యక్తిగత ద్వేషంతో వేరే పార్టీలో ఉన్న వాళ్ళు బీజేపీ కనుక వస్తే, అంటే అట్లా వచ్చినట్టుగా అనిపిస్తే ఆ వ్యక్తికి ఒక నిబద్ధత గల కార్యకర్తను, పోటీ చేస్తున్న వ్యక్తిని అటాచ్ చేసేవారన్నమాట. అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు మీతో పాటుగా అతన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి, మీరు అతనికి గెలిపించండి అని చెప్పి అనేవారంట. ఇది ఎంతవరకు నిజం అబద్ధమో తెలియదు. కాకపోతే ఏంటంటే కార్యకర్తల పట్ల అంతగా పట్టింపు ఉండేది నాయకులకు, లేకపోతే ఆ నాయకులకు చూస్తున్న సంఘటన మంత్రులకు అంత ప్రేమ ఆప్యాయతలు నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు ఉండేవాళ్ళకు. అలా ఉన్న ఒక కార్యకర్త ఇప్పుడు మంచి హైలైట్ అయ్యాడన్న వార్త కూడా ఒక వాదన వస్తున్నది. సరే, ఓకే, అది కామన్గా నడుస్తున్నది. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ ఏం లేవు. నువ్వు పని చేస్తున్నావా, పని చేసుకో, బకరా పని చేసుకో, కార్యకర్త పని చేసుకున్నట్టుగా ఇట్లా తయారైంది అన్న వాదన మటుకు, ఈ విమర్శ, విమర్శ ఆరోపణ మటుకు పార్టీ మీద చాలా ఎక్కువగా వస్తున్నది. ముఖ్యంగా తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విషయంలో గత ఎన్నికల్లో సుగుణాకర్ రావు గారు దీని మీద చాలా ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ సీటు గురించి ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. అంటే అతను హోప్స్ పెట్టుకోవడం అంటే అంత మాత్రాన్ని ఇవ్వాలని కాదు, కానీ అసలు అతనికి ఎందుకు ఇవ్వలేదో వాళ్ళు కనీసం వ్యక్తిగతంగా అతనికైనా ఆ సుగుణాకర్ రావుకైనా ఇన్ఫార్మ్ చేశారా లేదా అనేది ఇప్పుడు కార్యకర్తలు వస్తున్న సందేహం అంట. ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు సునీల్ రావు గారు వచ్చారు. కరీంనగర్ 4 రోజులు అయిపోతుంది, లేదా 2 రోజులు 3 రోజులు ఉంది, ఇంకెక్కువ రోజులు కూడా లేదు. అయిపోతున్న క్రమంలో వారు బీజేపీకి వచ్చారు. అంటే ఉద్దేశం ఏంటంటే రేపటి ఎలక్షన్లో, రేపటి భవిష్యత్ ఎన్నికల్లో ఇప్పుడున్న అవకాశాన్ని వాడుకోవడానికా, అంటే పార్టీలో రావడం. ఇప్పుడు సుప్త చేతనావస్థ ఎమ్మెల్యే స్థానంలో పటికి పోటీ వచ్చే బీజేపీలో సేవ చేస్తున్న ఒక లాయర్ను దెబ్బ కొట్టడానికి ఇప్పుడు సునీల్ రావు వస్తున్నారనేది ఇంకొక టాక్ వస్తున్నది, స్థానికంగా వస్తున్న టాక్ ఇది. ఒక లాయర్ అంటే ఎవరో, అతను బాగా సీరియస్గా కష్టపడుతుంటే అతన్ని కాదనకుండా ఇప్పుడు సునీల్ రావు వస్తున్నాడు తెరపైకి అనేది ఇంకొక టాక్. సరే, పార్టీ అన్నాక వస్తుంటారు, వెళ్తుంటారు, పోతుంటారు, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, స్వార్థాలు ఉంటాయి, వ్యక్తిగత భావాలు ఉంటాయి. కానీ బీజేపీలో ఇలాంటివి ఊహించడం చాలా కష్టం. ఇలాంటివి ఊహించుకోవడం అనేది అసలు సాధ్యం కాదని చెప్పి వాళ్ళ కార్యకర్తలు డిస్కస్ చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారు, అన్న మేము ఇట్లాంటివన్నీ ఊహించుకోవడం కష్టం అన్నా. కానీ కార్యకర్తలాగే ఉండిపోతున్నాడు, సేవకులాగే ఉండిపోతున్నాడు. ఎవరో వస్తున్నారు, టికెట్లు తీసుకుంటున్నారు, అధికారంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చుంటే మేము బిడ్డల లెక్క లేదా అమాయకుల లెక్క చూస్తూ ఉండాల్సి వచ్చిన పరిస్థితి వస్తున్నదన్న టాకు మటుకు బీజేపీలో ఎక్కువైంది. ఇంతకుముందు అసలు ఇది ఉండేది కాదు. నిజమైన కార్యకర్త సిన్సియర్గా ఉన్న వాళ్ళకు అవకాశాలు దొరికాయి. కానీ ఇప్పుడు అవకాశాలు ఎవరో వచ్చి అందుకుపోతున్నారు గద్దల్లా అనేది ఒకటి ఉంది. తర్వాత పార్టీ కూడా డబ్బున్న వాళ్ళకో, లేకపోతే కొత్తగా వస్తున్న వాళ్ళకో, లేకపోతే
సమాజంలో కూడా కొంచెం గుర్తింపు పలుకుబడిన వాళ్ళకు ఎర్రతి వచ్చి పరుస్తుంది, కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు అన్న టాక్ మటుకు బీజేపీలో చాలా ఎక్కువైంది. దీన్ని అధిష్టానం ఆలోచించుకొని కార్యకర్తల్ని ఎలా చూసుకోవాలా, అలా ఏ రకంగా వాళ్ళని సమన్వయం చేసుకుంటే బాగుంటుందని కార్యకర్తలు వస్తున్న టాక్ ఇది. జై శ్రీరామ్.